కోపించు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము ఎజ్రా 5:12. మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపము పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడైన నెబుకద్నెజరును బబులోను రాజు చేతికి అప్పగించెను. దేవుని మందిరాన్ని కట్టడానికి పూనుకున్నవారు మొదట వారి పొరపాట్లను గుర్తించారు. మనము శత్రువులను ఎదుర్కొన్నప్పుడు వారు మన లోటులను తమ ప్రయోజనానికి మార్చుకొని మనపై జయించాలని ప్రయత్నం చేస్తారు. కాబట్టి ముందుగా మనలో ఉన్నటువంటి లోటులను మనమే తెలుసుకోవడం మంచిది. ఒక మనస్సాక్షి మనలను లోతుగా గద్దించడం మంచిది. ఈ ప్రజలు తమ పితరులు దేవునికి కోపము పుట్టించిరని ఒప్పుకుంటున్నారు. మనము మన పితరుల పాపాలు ఒప్పుకోవాలి. మనము మన పిల్లల పాపాలు కూడా ఒప్పుకోవాలి. అలాంటి ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. దారి మళ్లించే ప్రవక్తల వల్లే యెరూషలేము నాశనానికి అప్పగింపబడింది. హనన్య అనే ప్రవక్త తప్పైన సమాధానాలు ప్రవచించాడు. యెరూషలేము గతి చూచి యిర్మీయా ఏడ్చి రోధించాడు. నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది అని విలాపవాక్యములు 3:48 ఆయన విలపిస్తూ ఉన్నాడు. ఇలాంటి సరి అయిన ప్రవక్తను వారు చెరసాలలో వేసి అబద్ధ ప్రవక్తను అంగీకరించారు. అతని ప్రవచనము నెరవేరినప్పుడు యిర్మీయా గారు విలపించాడు. రాజును అతని కుమారులు గర్విష్ఠులుగా ఉండి సత్యాన్ని వారి దగ్గరకు రానివ్వలేదు. గర్వము మన తప్పులను మనం ఒప్పుకోకుండా చేస్తుంది. అది ఎంతో భయంకరం. మారు మనసు పొందినప్పుడు గర్వము వదిలిపోవడం ఆరంభిస్తుంది. అయితే అది మనలను పూర్తిగా విడిచిపెట్టదు. కానీ ఎప్పుడైతే గర్వము పూర్తిగా విడిచిపెడుతుందో అప్పుడే కృప మనలో సమృద్ధిగా పనిచేయడం ప్రారంభిస్తుంది. నిజమైనటువంటి ప్రార్థనాభ్యాసములు చాలా ప్రాముఖ్యం. నీ శరీరంలోని ప్రతి అణువు దాని చేత తాకబడుతుంది. మంచి ప్రార్థన వినడం అనేది గొప్ప ఆశీర్వాదం. ఫరో గారు ఒకసారి మోషే గారితో తనను దీవించమని కోరాడు. అది ఎలా సాధ్యం? విధేయత లేకుండా దీవెన రాదు. అది అసాధ్యము. మనం మన పాపాలను ఒప్పుకున్నప్పుడు మన ప్రార్థనలు ఎప్పుడూ కూడా వ్యర్థం కావు. ఇంతవరకు మనము జీవించుచున్నటువంటి శక్తిహీనమైన ఫలములు లేని జీవితాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవాలి. దేవుని హృదయముతో ఐక్యమైన హృదయాన్ని పెదవులను కలిగిన వాడే నిజమైనటువంటి ప్రవక్త అనిపించుకుంటాడు. మనం క్రీస్తు వారి యొక్క మనస్సును కలిగి దేవునితో అంటుకట్టబడిన వారముగా ఉందుముగాక. ఆమేన్.